వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. నమస్తే రాజేష్. నమస్కారం. నిన్న సభ ముగిసిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో చూస్తే సభ జరిగిన విధానం కావచ్చు, అందులో ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ కావచ్చు, లేదా సభలో మోడీ స్పీచ్ గురించి కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువగా నిరాశ నిస్పృహలో ఉన్నారని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళ పోస్టులు చూస్తుంటే అర్థమవుతుంది. జగన్ మీద ఇంకా ప్రేమ చావలేదు, టీడీపీ మీద ఇంకా ఆ బంధం నిలబడుతుందా లేదా, ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా, మనసు ఒక చోట తను ఒక చోట అన్న విధంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ముందుగా ప్రస్తావించుకోవాల్సింది ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు హాజరవుతున్న సభ. అదే సందర్భంలో జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న ఎన్ఎస్జీ ప్రొటెక్టీ చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్న సభ. అత్యంత ప్రజాకర్షణ కలిగిన హీరో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్న సభ. ఈ మూడు పార్టీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కీలక నాయకులు హాజరవుతున్న సభ. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న సభ. భద్రతా చర్యల పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నిన్న భద్రతా ప్రమాణాల పరంగా పూర్తి డొల్లతనం కనబడింది. ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభలో ప్రధానమంత్రి గారు అంటే ఈ నాయకులందరూ పాల్గొంటున్న సభా వేదికకి ముందుగా వివిఐపి గ్యాలరీస్ ఉన్నాయి. నాకు కూడా వివిఐపి పాస్ ఉంది. మీడియా పాయింట్కి రైట్ సైడ్ అంటే స్టేజ్కి ఎదురుగా మీడియా పాయింట్ ఉంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీలో మేము ఉన్నాం. అక్కడ పరిస్థితి ఏంటి అంటే ఆ విఐపి పాస్లో ఉన్న వాళ్ళని వాళ్ళ కార్ పాస్ ఉన్న వెహికల్స్ని స్టేజ్కి దగ్గరగా రానిచ్చారు. మిగిలిన వాళ్ళ పార్కింగ్స్ ఎక్కడో దూరంగా అరేంజ్ చేశారు. ప్రజలు కష్టనష్టాలు కూర్చి నడిచి రావాల్సి వచ్చింది. మేము అంత ప్రయాసపడలా, ఎందుకంటే మాకు కార్ పాస్ ఉంది, వివిఐపి పాస్ ఉంది, మాకు సమీపంలోనే పార్కింగ్ కూడా అలాట్ అయింది. అయితే ఆ విఐపి పాస్లో ఉన్న వాళ్ళకి సపరేట్ ఎంట్రీ పెట్టారు. ఆ ఎంట్రీ పెట్టిన దగ్గర ప్రతి పాసు పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత పార్టీ వాలంటీర్స్ వాళ్ళు వెరిఫై చేసుకొని అదే పాసు మళ్ళీ రీసైకిల్ అవ్వకుండా ఉండటం కోసం ప్రతి పాసు మన సినిమా హాల్లో టికెట్ లాగా చించి కొంచెం లోపలికి అలౌ చేశారు. అంటే ఒక పాసు సింగిల్ ఎంట్రీ. తర్వాత ప్రధానమంత్రి గారు ఇంతమంది లక్షల మంది ప్రజలు, ఇంత కీలకమైన నాయకులు హాజరవుతున్న సభ కాబట్టి భద్రతా పరంగా మెటల్ డిటెక్టర్స్, లేడీస్ని కూడా క్లోజ్డ్ రూమ్లో చెక్ చేసి, అంటే అక్కడ వరకు భద్రతా ప్రమాణాలు అద్భుతంగా పాటించారు. తర్వాత గ్యాలరీస్లోకి ఎంట్రీ కూడా సాఫీగానే జరిగిపోయింది. తర్వాత ఏం జరిగింది, నరేంద్ర మోడీ గారు హాజరు కాబోతుండగా, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మొదలవుతుండగా వివిఐపి గ్యాలరీలోకి కనీసం మనకి ఎట్లుండాలంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని రూరల్ ఏరియా సినిమా థియేటర్లో బెంచ్ టికెట్ కొనుక్కొని బాల్కనీలోకి దూకే వాళ్ళని చూసేవాళ్ళం. అంటే ఏదో ఒక పాస్ ఉంటే ఏదో ఒక రకంగా ఇంకో గ్యాలరీలోకి రావటం వేరు. అసలు ఏ పాస్లు లేని వాళ్ళని అంటే నేను గమనించాను వాళ్ళని. మేమున్న గ్యాలరీలో మాజీ మంత్రులు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి గారు, సీనియర్ శాసనసభ్యులు దివిశివరామ్ గారు, బాచన్ గరటే గారు, డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు, తర్వాత యువ అభ్యర్థులు ఇప్పుడు డాక్టర్ జయనాగేశ్వరరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, నారా లోకేష్ కూడా మేమున్న గ్యాలరీలోనే కూర్చోవడం జరిగింది. చాలా మంది ఉన్నారు. ఎక్స్ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, ఏఎస్ రామకృష్ణ గారు, ఇట్లా చాలా కీలకమైన నాయకులందరూ ఆ గ్యాలరీలో ఉన్నారు. ముఖ్యంగా మహిళా నాయకులు పంచుమత అనురాధ్ గారు, ప్రతిభాభారతి గారు, వంగలపూడి అనిత గారు, తర్వాత జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, ఇటువంటి వాళ్ళందరూ ఆ గ్యాలరీలోకి రావడం జరిగింది. అంతటి కీలకమైన నాయకులకి కేటాయించిన గ్యాలరీలో వివిఐపి పాసుల ద్వారా అంత రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ తోటి ఎలో చేసిన గ్యాలరీలోకి అన్ని వందల మంది యువకుల్ని
ఎటువంటి పాసులు లేని వాళ్ళని ఎట్లా ఎలో చేశారు? తర్వాత సభ బిగిన్ అవుతుంది, ప్రధానమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయింది, ఆయన వేదిక మీదకి రాబోతా ఉన్నారు. కొన్ని వందల మంది చొచ్చుకొచ్చేసారు. నేను స్పష్టంగా గమనించాను అక్కడ ఆ గ్యాలరీలో ఎంట్రీ దగ్గర కూడా కొంత అనవసర ప్రష్ క్రియేట్ చేశారు. ఓకే. పయ్యావుల కేశవ్ గారు సిట్టింగ్ శాసనసభ్యుడు, ఆయన దూల్పాల్ నరేంద్ర గారు సీనియర్ నాయకుడు, ప్రస్తుతం 7వ పోటీ చేయబోతున్నారు ఆయన. అటువంటి నాయకులను కూడా కొట్లాడి నెట్టుకొని కేశవ్ గారు అయితే లోపలికి వచ్చి బట్టలన్నీ సరి చేసుకొని తలదూకోవాల్సి వచ్చింది. అంత చంద్రవందర అయిపోయారు. అంటే ఎందుకు అంతటి ఉద్రిక్తత సృష్టించారో అర్థం కాలేదు మాకు అక్కడ. ఇప్పుడు మేము ఎంటర్ అయినప్పుడు అయితే 2 o'clock వెళ్ళాం మేము. ఓకే. గ్యాలరీస్ అన్ని వేకెంట్గా ఉన్నాయి. అప్పటికి కూడా నెట్టుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఈ సెక్యూరిటీ చెకప్స్ ఇవన్నీ అయిన తర్వాత ఆ పర్టికులర్ విఐపి ఆ బాక్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అనవసరపు హంగామా క్రియేట్ చేశారు అక్కడ. అంటే ఆ మిస్మేనేజ్మెంట్ కనిపించింది అక్కడ. అంటే ఇది ఆర్గనైజర్స్ నుంచి ఆర్గనైజర్స్ లోపం ఉంది. తర్వాత పోలీసుల పరంగా ప్రధానమంత్రి హాజరవుతున్న సభ, కీలకమైన నాయకులు ఉన్నారు. అటువంటి సభ వివిఐపి బాక్స్లోకి అనామకులు, ఎవరో తెలియని వాళ్ళు వందల మంది చొచ్చుకొచ్చేస్తుంటే కంట్రోల్ చేయాలి కదా. అక్కడ ఏం జరిగింది? చివరికి తొక్కిసలాటకు దారితీసింది. ఆ తొక్కిసలాట దెబ్బకి సీనియర్ నాయకులు, మహిళా మనులు మొత్తం కూడా లేచి పారిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. పైగా నాకు ఆ వాతావరణం చూస్తుంటే ఉద్రిక్తతలు సృష్టించడానికి రప్పించబడ్డట్టుగా అర్థమైంది పరిస్థితి అక్కడ. హంగామా సృష్టించటం, ఈ సీనియర్లు కూర్చున్న వాళ్ళందరినీ ఒక ఒత్తిడి క్రియేట్ చేసి వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతే ఆ కుర్చీల మీద ఎక్కి నిలబడటం, ఆ నిలబడి వీళ్ళు డ్యాన్స్లు వేయటం, ఆ పక్కన ఉన్న లైట్ పోస్టుల మీదకి ఎక్కటం, కుర్చీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవటం, వాటర్ బాటిల్స్ విసరటం. దీని వెనక అధికార పార్టీ 100కి 100 పాళ్ళు. నాకు అక్కడ అర్థమైంది ఏంటి అంటే, కీలకమైన నాయకులు ఉన్న గ్యాలరీ అది. పోటీలు ఉన్న చాలా మంది అభ్యర్థులు ఉన్నారు అందులో. సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నారు, మాజీ శాసనసభ్యులు ఉన్నారు. నారా లోకేష్ కూడా ఇదే బాక్స్లో ఎడంగా కూర్చొని ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి గారు, చాలా మంది, నన్ను చాలా మంది గుర్తుపట్టి పలకరియడం జరిగింది. ఇప్పుడు మేము మీడియాలో మాట్లాడుతున్నాం కాబట్టి నేను చాలా మందిని గుర్తుపట్టాను. చాలా మంది కీలకమైన నాయకులు ఉన్నారు. మహిళలు అయితే ముఖ్యంగా ప్రతిభాభారతి గారు ఆ ఒత్తిడిలో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఆమె నిశ్చేష్లు అయిపోయి నిలబడిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ కూర్చోవాలో తెలియక నేనే దగ్గరికి వెళ్ళి ఆమె నన్ను గుర్తుపట్టారు, మీడియాలో చూస్తున్నట్టున్నారు. నేను రెండమ్మ అని చెప్పని తీసుకెళ్ళి ఆ జ్యోత్స్నా తిరునగర్ గారు వాళ్ళు కూర్చున్న దగ్గర కుర్చీ ఖాళీ చేయించి కూర్చొని పెట్టాం అక్కడ. తర్వాత పంచుమతి అనురాధ గారిని కూడా. కనీసం ఆ స్థాయి నాయకులని గైడ్ చేసేవాళ్ళు లేరు అక్కడ. ఈ లోపం ఒకటి ఆర్గనైజర్ సైడ్ ఉంది. రెండోది వచ్చేటప్పటికి పోలీసుల పరంగా పూర్తి భద్రతా రాహిత్యం. వాళ్ళు యువకులు తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు ఆ బ్యారికేడ్లన్నీ తొక్కేసి ఎటు అక్కడ ఫెసిలిటీస్ పరంగా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంటే మిగిలిన జనరల్ పబ్లిక్ ఎట్లుందో నేనైతే ఆ వెనక్కి వెళ్ళి అయితే చూడలేదు. మేము ఈ గ్యాలరీలో ఉండిపోయాం కాబట్టి డ్రింకింగ్ వాటరు, మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత హెరిటేజ్కి సంబంధించి ఫ్లేవర్డ్ మిల్క్, బటర్ మిల్క్, లస్సీ, అట్లా వద్దన కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే మంచి ఎన టైము అందరూ కూర్చున్నారని చెప్పని. ఫెసిలిటీస్ పరంగా అయితే నాకు తెలిసి అక్కడ ఇట్లా చొచ్చుకొచ్చేసి వీళ్ళందరినీ జనాన్ని లేపేసి వాళ్ళు ఒక రకంగా భయకంపితులై పారిపోయారు. ఇంకొక కందుకూరు లాంటి సంఘటన జరుగుద్దేమోనని. ప్రధానమంత్రి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ లైట్ పోస్ట్ ఒక 20 మంది ఎక్కేశారు. ఆయన లేసొచ్చి మీరు దిగండి అని చెప్పడం జరిగింది. అంటే ఆయనకు అర్థమవుతుంది వీళ్ళు హంగామా సృష్టించడానికి ఎక్కారు అని చెప్పని. వ్యంగ్యంగా కూడా మాట్లాడారు ఆయన. ఫోటోగ్రాఫర్లు మీ ఫోటో తీసుకున్నారు, ఇంక దిగండి అని చెప్పని. అంటే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది చాలు, ఇంక దిగండి అని చెప్పని. బాధ్యత ఉండాలి కదా. యంగ్స్టర్స్ చదువుకున్నారు. అసలు నాకైతే అక్కడ ఒకే ఏజ్ గ్రూప్ నేను చాలా స్పష్టంగా చూసా. బాధ్యత రాహిత్యంగా విధ్వంసం సృష్టించే లక్ష్యంతో వాళ్ళు అక్కడ ఎంటర్ అయ్యారు. అంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇలాంటి సభ జరిగిన టైంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు అనేది గత చరిత్ర చెప్తున్న ఇది. సో ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగడానికి ఆస్కారం మరి టీడీపీ వాళ్ళదేనా లేదంటే? లేదు, ఇక్కడ పోలీసుల భద్రతా వైఫల్యం. ప్రాపర్గా ఎంట్రీ పాస్ లేని వాళ్ళని అసలు ఆ గ్యాలరీలోకి ఎట్లా అలో చేశారు? ఒకరు రావటం వేరు, ఇద్దరు రావటం వేరు.
దాదాపుగా నాకు తెలిసి ఒక 200 మంది వచ్చారు వివిఐపి గ్యాలరీలో. వివిఐపి గ్యాలరీలోకి. ఓకే. 16 నుంచి 22, 23 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్నాళ్ళు అందరూ. ఒకే సైజు, అందరు కూడా ఒకే ఏజ్ గ్రూప్. వాళ్ళు అందరూ ఎల్లో కండవాల మెడల్లో వేసుకొని ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలాగానే. మేబీ తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే వాళ్ళు ఆ గ్యాలరీలోకి రావడానికి వాళ్ళకి ఎంట్రీ పాస్ లేదు. వాళ్ళని ఎట్లా ఎలో చేస్తారు? అది వివిఐపీల కోసం కేటాయించబడ్డ గ్యాలరీ. దాంట్లోకి వచ్చి తొక్కిసాటగాన్ని ఇక్కడ ఒక సంఘటన జరిగింది. జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు 4 కుర్రాళ్ళు తొక్కిసలాట్లు ఆమె మీదకి వెళ్ళి పడిపోయారు. ఆమె కాలు తొక్కితే ఆ కాలుకుండే మెట్టెలు ఉన్నాయి కదా, ఆ మెట్టెలు విరిగిపోయి ఆమె కాల్లో గుచ్చుకొని బ్లడ్ వచ్చేసింది. జ్యోత్స్న గారు వెళ్ళిపోతూ కేకేశారు, రాజేష్ గారు మీకు హార్ట్ ఆపరేషన్ అయ్యి ఉంది, ఆ తొక్కిసలాట జరిగేట్టుంది, మీరు వచ్చేయండి యువతలకి అని చెప్పారు. భయకంపితులు అయిపోయారు. సో సభ జరిగిన ప్రదేశంలో ఇలా పరిస్థితి ఉంటే, సభకు వెళ్ళే దారిలో మా కెమెరా టీం వాళ్ళు దాదాపు 7.5 కిలోమీటర్లు ప్రయాణించగా 7.5 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ అయింది. చిలుకూరుపేట, ఎడ్లపాడు నుంచి సభ జరిగే ప్రాంతం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది. ఇంకొక వైపు బైక్ మీద ప్రయాణిస్తూ వీడియో తీస్తే ఎక్కడా కూడా ఈ 7 కిలోమీటర్ల ప్రదేశంలో 1-2 దగ్గర ఎక్కడా కూడా పోలీసులు లేరు. పోలీసులు, నేను చెప్తున్నా కదా, దిగువ స్థాయి సిబ్బంది నాతో చాలా మంది మాట్లాడారు. ఓకే. వాళ్లే చెప్తున్నారు, సార్ ఊహించనంతటి స్పందన వచ్చింది సభకి. ఓకే. మార్పు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ తొక్కిసాట చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పని. ఇప్పుడు మేము ఏమైపోయింది, ఇంకా ముప్పాంకం చౌదరి గారు, బొగ్స వెంకట్రావు గారు అని పూణేలో ఉంటారు, ప్రకాశం జిల్లా వాసి, ఎక్సా సర్వీస్ ఆయన. ఆయనకి విపరీతమైన పార్టీ అభిమానం. ఆయన కూడా వచ్చారు. నేను ఈ మాతో పాటు లోపలికి వచ్చిన జ్యోత్స్న గారు వీళ్ళకి, మహిళలకి ముందు కేటాయించారు సీట్లు. మేము నిలబడితే ఇక మేము కూర్చున్న కుర్చీల మీదకి వచ్చేసారు. నిలబడటానికి కూడా స్పేస్ లేకుండా అయిపోయింది. అంకమ్మ గారిని తొక్కేశారు. వెంకట్రావు గారు నిలబడలేకపోతున్నారు, ఆయనకి మోకాలు నొప్పి ఉంది. నేను మొండిగా తట్టుకొని నిలబడుతున్నా. లేదు మనం వద్దు, ఇక్కడ ఏదో జరిగేట్టుంది, ఇది ముందుకు వెళ్ళిపోతామనంటే ఆ రైలింగ్ దగ్గరకు వచ్చాం. రైలింగ్ మీద కూడా పడిపోతున్నారు. ఇక లాభం లేదు లేమని చెప్పని యాక్చువల్గా నాకు బైపాస్ అయ్యింది. ఆ రైలింగ్ జంప్ చేయకూడదు. నేను కాంటుపట్టు సిచ్యువేషన్లో ఆ రైలింగ్ జంప్ చేసి బయటకు వచ్చి వస్తే ఆ రైలింగ్ మీద పడిపోతుంటే పోలీసులు 20 మంది నిలబడి, ఎందుకు ఆ రైలింగ్ కనుక పడింది అంటే మొత్తం గుట్టబడిపోతారు. 20 మంది ఈ వైపు నుంచి దాన్ని ఇట్లా ఒత్తిపెట్టి నిలబడిపోయి ఉన్నారు. అదే గ్యాలరీలో లోకేష్ వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. అంతటి కీలకమైన నాయకులు ఉన్న దాంట్లో భద్రతా ప్రమాణాల పరంగా ఒక డొల్లతనం కనపడింది. అది ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఎంటర్టైన్ చేశారా? లేదు అత్యుత్సాహంతో తెలుగుదేశం యువకులే ఇటువంటి ప్రయత్నానికి పాల్పడ్డారా? కొత్త జనరేషన్ వాళ్ళంతా. అంటే మీరు ప్రస్తావించిన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఇవన్నీ ఇంకా అలవాడైన కొత్త జనరేషన్ వాళ్ళు. ఒక పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అతి సమీపం నుంచి చూసి ఆ ఉద్వేగంతో, ఉత్సాహంతో చేశారా? ఏ కారణమైనా సరే ఒక పూర్తి స్థాయి డొల్లతనం కనపడింది అక్కడ. ఇంకొక కందుకూరు లాంటి సంఘటన జరగడానికి ఆస్కారం ఉందేమో అనిపించింది. ఇంకోటి ఏమైందంటే అక్కడ అలాంటి సంఘటన జరగకపోవడం అదృష్టమైన చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బొప్పూడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. అవును. నేషనల్ హైవేలో వెనకటి నుంచి కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అది. అక్కడ ఆ హైవేలో వెళ్ళే ప్రతి లారీ ఆగి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు, లేదంటే హుండీలో కొన్ని కానుకేసి వెళ్తే దండం పెట్టుకొని వెళ్తారు, మమ్మల్ని క్షేమంగా మళ్ళీ మా గమ్యస్థానానికి చేర్చు అని చెప్పని. ఆ ఆంజనేయ స్వామికి అటువంటి మహిమ ఉంది అని నమ్ముతారు. నాకు గుర్తున్న వరకు 1990లో నేను మొట్టమొదటగా మాలేసుకొని శబరిమల వెళ్ళేటప్పుడు కూడా మేము వెళ్తున్న కారు అక్కడ ఆపి మేము అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళాం. అంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ ఆంజనేయ స్వామికి మొక్కుని వెళ్ళడం ప్రమాదాల నుంచి కాపాడతారు అని చెప్పని ఒక నమ్మకం ఆ గుడి. ఆ గుడి పక్కనే ఇది జరగటంతో నేను అనుకున్నది కూడా ఈ ఆంజనేయ స్వామి కాపాడాడు వాళ్ళు ఏం జరగకుండా. చిన్న చిన్న సంఘటనతోటి ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగి ఉండాల్సిన పరిస్థితి అనమాట అక్కడ జరిగిన సంఘటన చూస్తే. పైగా ఇప్పుడు ఆ రోడ్డుకి ఇటువైపు కాలువ ఉంది, ఈ వైపు కాలువ ఉంది, ఆ మధ్యలో అప్రోచ్ పోసారు. ప్రజలు ఏమవుతుంది, గుట్టలుగా ఆ కాలువలో దిగి ఎక్కుతా ఉన్నారు. ఈ తొక్కిసలాటలు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా సృష్టిస్తున్నారు. నెట్టు 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 అనుకుంటున్నారు అనమాట, అరుస్తా పెద్ద పెద్దగా అని నెడతా ఉన్నారు మూర్ఖంగా. ఒక 10 మంది ఆ కాలంలో కానీ పడిపోతే, కందుకూరులో జరిగింది అదే పరిస్థితి, 100 మంది పడిపోతారు వాళ్ళ మీద.
ఏ సంఘటన దుర్ఘటన జరగకుండా క్షేమంగా ఎవరిళ్ళకు వాళ్ళు చేరగలిగారు అని అంటే నేనైతే మనస్ఫూర్తిగా ఆ బొప్పూడి ఆంజనేయ స్వామి కాపాడాడని చెప్పని భావిస్తా ఉన్నా. సో చూశారు కదా ఫ్రెండ్స్, నిన్న జరిగిన ప్రజాగలం సభ, దానిపైన రాజేష్ గారి విశ్లేషణ. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎంతవరకు మీ సతీష్.